రైతు యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగులపల్లి మహేష్ చంద్ర భరద్వాజను ఫ్రమ్ హైదరాబాద్. కన్సల్టెంట్ను, ట్రైనర్ అండ్ ఆస్ట్రోబుక్ రైటర్ను. మూడమి, మౌఢ్యమి, మూడమ రకరకాల పేరుతోని ప్రజలకు అందరికీ మూడం అంటే తెలుసు. ఏంటి మూడం? మూడం అంటే శుభకార్యాలు చేయకూడదు, తర్వాత ఎటువంటి కొత్త పనులు ప్రారంభించకూడదు, అంటే వ్యాపారం కానీ ఏదైనా కానీ ప్రారంభించకూడదు. మూడం అంటే అర్థం ఏందో తెలియకున్నా కూడా మన పెద్దలు, పూర్వీకులు, మన మహర్షులు చెప్పిన విషయాలు మనం పాటిస్తాం. కానీ మూడం యొక్క అసలు అర్థం నేటి కాలం చోకాడు మేధావులకు ప్రతిదీ సైంటిఫిక్ రీజన్ కావాలి కదా. సైంటిఫిక్ రీజన్ ఏది? కళ్ళకు కనబడదు, అనుభూతితో తెలుస్తుంది. మన సౌరమండలంలో సూర్యుని చుట్టూ మన భూమి, చంద్రుడు కాక బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని, ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్ ఇట్లాంటి అనేక గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. మన భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్లనే మనకు రాత్రి పగలు ఏర్పడుతుంది. సో ఇక్కడ మూడేమంటే ఏంటంటే సూర్యుని యొక్క ఆ సూర్యకిరణాల వేడికి, ఆ సూర్యుడికి సమీపంలో శుభాలనిచ్చే బృహస్పతి గ్రహం కానీ శుక్రగ్రహం కానీ సమీపంలో పోతే ఈ గ్రహాలు ఇచ్చే శుభాలు ఇవ్వలేవు. ఏంటి శుభాలు? ఒక ఆరోగ్యం, ఒక సంతానోత్పత్తి, ఒక సౌకర్యం, ఒక సరియైన ఆలోచన, ఒక పాజిటివ్ దృక్పథం, హెల్పింగ్ నేచర్, ధార్మిక భావాలు, ఉన్నత స్థితికి ఎదగాలనే ప్రయత్నం, ఇవన్నీ శుభాలకు సంబంధించిన విషయాలు. మనసులో చెడు అనేది రాదు. ఎప్పుడైతే ఈ కిరణాలు అనేది గ్రహాల నుంచి కిరణాలు రావు, ఓన్లీ సూర్యుడి నుంచి మాత్రమే కిరణాలు వస్తాయి. మిగతా గ్రహాల నుంచి అవి ఈ ఆకాశంలో సంచరించినప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని సౌండ్ ఎనర్జీ అంటారు. సూర్యుడి నుంచి తప్ప గ్రహాల నుంచి కిరణాలు రావు, గ్రహాల నుంచి కాంతులు రావు. ఎవరెలా చెప్పినా, ఎవరెక్కడ ఎలా ఉన్నా దాన్ని నేను కాదనను. నేను బాగా రీసెర్చ్ చేసిన ప్రకారం గ్రహాల నుంచి ఓన్లీ శబ్దం మాత్రమే వస్తుంది. సౌండ్ ఎనర్జీ అంటారు. ఆ సౌండ్ ఎనర్జీ అనేది మనిషి శరీరాలకు అందదు. అందువల్ల ఈ మూడేమంటే సూర్యుని సమీపంలో ఈ గ్రహాలు రెండిట్లో ఏదైనా ఒక గ్రహం పోయినప్పుడు, ఇప్పుడు నేను ఇవాళ 10వ తారీఖు నుంచి గురుమూడేమైనా, తర్వాత ఇంకా శుక్రమూడు, ఇట్లా వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఈ మూడం వచ్చినప్పుడల్లా శుభకార్యాల మీద ఆధారపడేవాడు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయంలో సిద్ధాంతులు ఎంతో శ్రమించి ఈ మూడాల గురించి లెక్కలేసి మనకు తెలియజేసినందుకు ఆ పంచాంగ కర్తలందరికీ మనస్ఫూర్తిగా మనం శిరస్సు వంచి నమస్కరించాలి. కానీ మూడం యొక్క అర్థం నాకు తెలిసిందే చెప్తున్నాను. సూర్యకిరణాల పరిధిలో ఈ గ్రహాల నుంచి సంచరించినప్పుడు ఆ గ్రహాల నుంచి వచ్చే శబ్దం మనకు ఉపయోగపడదు, అది కరిగిపోతుంది. ఒక నిప్పుల ఆయన వస్తువు వేస్తే ఎలా కాలిపోయి ఆగిపోతుందో అట్లాగే ఈ సూర్యకిరణం యొక్క వేడిలా ఈ గ్రహాల నుంచి వచ్చే శబ్దం అనేది మనకు అందదు. మూడం అంటే యొక్క అర్థం అది. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు. దయచేసి నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించవలసి కోరుతున్నాను. ఇతరులకు కూడా షేర్ చేసి ఈ అసలు విషయాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం, శుభాకాంక్షలు.